సో నేను మీకు ఇప్పుడు ఒక ఫ్లో చార్ట్ డ్రా చేస్తాను. ఆ ఫ్లో చార్ట్ డ్రా చేయడం వల్ల ఆ ఫ్లో చార్ట్ని గుర్తుపెట్టుకుంటే ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీ అయిపోద్ది అనమాట. సో ఒకసారి ఆ ఫ్లో చార్ట్ని చూడండి. సో కార్డ్స్, డెక్ ఆఫ్ కార్డ్స్, మనకి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? డెక్ ఆర్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ 52 కార్డ్స్ అనేది అగైన్ ఫర్దర్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్ అనమాట. ఒకటేంటి, రెడ్ కలర్ కార్డ్స్ అన్నీ ఒకవైపు, ఇంకోటి ఏంటి, బ్లాక్ కలర్ కార్డ్స్ అన్నీ ఇంకోవైపు అనమాట. రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 26 ఉంటాయి. ఈ బ్లాక్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి అంటే 26 ఉంటాయి. ఈ 26 యాడ్ అయితే ఎన్ని కార్డ్స్? 52 కార్డ్స్. అంటే 52 కార్డ్స్లో సగం రెడ్ కార్డ్స్ ఉంటాయి, సగం బ్లాక్ కార్డ్స్ ఉంటాయి అనమాట. ఈ రెడ్ కార్డ్స్ కూడా మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఈ బ్లాక్ కార్డ్స్ కూడా మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది అనమాట. సో రెడ్ కార్డ్స్లో మళ్ళీ ఫర్దర్ 2 పార్ట్స్ డివైడ్ అయి ఉంటుంది కదా, అవేంటి అంటే హార్ట్ కార్డ్స్, హార్ట్ ఒకటి, డైమండ్ ఒకటి. ఈ బ్లాక్ కార్డ్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది కదా, అదేంటంటే క్లబ్ ఒకటి, స్పేడ్ ఒకటి. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తా చూడండి. ఇక్కడ చూడండి, హార్ట్ ఉంది కదా, హార్ట్ ఏంటి? రెడ్. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ దాంట్లో హార్ట్ ఉంది. సో హార్ట్ ఏంటి? రెడ్ అనమాట. సో స్పేడ్ ఏంటి? బ్లాక్. స్పేడ్, క్లబ్ ఏంటి? బ్లాక్ అనమాట. సో ఈ డైమండ్, ఈ హార్ట్ చూడండి రెడ్ కలర్ కార్డ్స్లో ఇవన్నీ ఉన్నాయి. 13, 13, 13, 13. సో 13 ఉన్నాయి. ఈ 13 ఉన్నాయి కదా, ఈ 13 ఏంటో ఒకసారి చూద్దాం. ఏమేం కార్డ్స్ ఉంటాయి అంటే ఏస్ కార్డు, తర్వాత నెంబర్ కార్డు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 2 to 10 ఏమంటామంటే నెంబర్ కార్డ్స్ అంటాం. తర్వాత కింగ్, క్వీను, జాక్, ఇవన్నీ కామన్. ఇంకా 13 కార్డ్స్లో ఏసు, 2 to 10 కార్డ్స్, కింగు, క్వీను, జాక్. ఈ కింగు, క్వీను, జాక్ ఈ మూడింటిని ఏమంటారు అంటే ఫేస్ కార్డ్స్ అంటారు అనమాట. ఈ మూడింటిని ఏమంటారు? ఫేస్ కార్డ్స్. ఇది ఉంది కదా, ఈ 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని ఏమంటాము అంటే నెంబర్ కార్డ్స్ అంటాం అనమాట. ఏమంటాం? నెంబర్ కార్డ్స్. అంటే ప్రతి సూట్లోనూ ఒక ఏసు, నెంబర్ కార్డ్స్, దాని తర్వాత ఫేస్ కార్డ్స్ ఉంటాయి. డైమండ్లో కూడా అంతే. ఏసు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, కింగ్, క్వీను, జాకు. క్లబ్లో కూడా అంతే, స్పేడ్లో కూడా అంతే. ఈ ఫ్లో చార్ట్ అందరికి అర్థమైందా? ఒకవేళ నిజంగానే ఈ ఫ్లో చార్ట్ అర్థమైంది, దాని తర్వాత ఇలాగ మేము ఎప్పుడూ నేర్చుకోలేదు ఈ కార్డ్స్ని అని అనుకుంటే ఒకసారి కామెంట్ బాక్స్లో కార్డ్స్ అని మెన్షన్ చేయండి. సో ఇప్పుడు ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ చూద్దాం. 1 card is drawn from a well shuffled deck of 52 cards. సో మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 52 కార్డ్స్ ఉన్నాయి. ఈ 52 కార్డ్స్లో సో మన దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 కార్డ్స్ ఉన్నాయి అనమాట. వాడు ఈ 52 కార్డ్స్లోంచి ఒక కార్డ్ని డ్రా చేసామంటున్నాడు. అంటే 52 ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ కార్డ్లోంచి కళ్ళు మూసుకొని ఒక కార్డ్ని ఇలా బయటికి తీసామన్నమాట. అలా తీస్తే అయితే ఆ తీసిన కార్డ్ అనేది కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కింగ్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. తర్వాత ఆ తీసిన కార్డ్ అనేది ఫేస్ కార్డ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. తర్వాత ఆ తీసిన కార్డ్ అనేది బ్లాక్ ఫేస్ కార్డ్కి ప్రాబిలిటీ ఎంత. ఆ విధంగా 8 క్వశ్చన్స్ అడిగాడు అనమాట. మనకు ఆల్రెడీ తెలుసు ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో ఇప్పుడు చూద్దాం. సో మళ్ళీ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కార్డ్, మనకి రెడ్ కలర్ కార్డ్లో వచ్చే కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఈ ఫ్లో చార్ట్ దగ్గరికి వెళ్దాం. సో రెడ్ కలర్ కార్డ్ ఎంత? 26 ఉన్నాయి. ఈ 26లో అగైన్ వాడు ఏమడుగుతున్నాడు? కింగ్ కావాలంట వాడికి. సో కింగ్ దగ్గరికి వెళ్దాం. ఈ రెడ్ కలర్ కార్డ్స్లో
ఎన్ని కింగ్స్ ఉంటాయి? 2 కింగ్స్ ఉంటాయి. ఎందుకు? హార్ట్లోనూ ఒక కింగ్ ఉంటాడు, డైమండ్లోనూ ఒక కింగ్ ఉంటాడు. సో ఎన్ని కింగ్స్ ఉన్నాయి? 2 కింగ్స్ ఉన్నాయి అనమాట. సో ప్రాబిలిటీ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 2. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్, ఫేవరబుల్ అవుట్కమ్ ఎంత? 2. ఎందుకని 2? ఆ రెడ్ కలర్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 2 కింగ్స్ ఉంటాయి అనమాట. అంటే 52 కార్డ్స్ ఉంటాయి. మనం అలా చేయబెట్టి ఇలా లాగితే మనకి కింగ్ రెడ్ కలర్ కార్డ్ రావడానికి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 2 కార్డ్స్ ఉంటాయి కదా. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఎన్ని కార్డ్స్లోంచి లాగుతున్నాం మనం? 52 కార్డ్స్లోంచి లాగుతున్నాం. అంటే 52లో ఏదైనా రావచ్చు. సో టోటల్ అవుట్కమ్స్ ఎంత? 52. సో 2 1s 2 26. ప్రాబిలిటీ ఎంత? 1/26 అనమాట. సో ప్రాబిలిటీ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ కింగ్ ఆఫ్ రెడ్ కార్డ్ ఎంత? 1/26 అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్. N of E by N of S. N of S అంటే శాంపుల్ స్పేస్, విచ్ ఈస్ నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇది వచ్చి ఫేవరబుల్ అవుట్కమ్స్ అనమాట. సో ఫేస్ కార్డ్ రావడానికి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? మళ్ళీ ఈ ఫ్లో చార్ట్లోకి వెళ్దాం. మన దగ్గర ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? కింగ్, క్వీను, జాక్, 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. అంటే ఈచ్ 13 సూట్లోనూ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి అనమాట. సో హార్ట్లో కింగు, క్వీను, జాకు ఉంది, డైమండ్లో కింగు, క్వీను, జాకు ఉంది, క్లబ్లో కింగు, క్వీను, జాకు ఉంది, స్పేడ్లో కింగు, క్వీను, జాకు ఉంది. ఈ అన్నిట్లో ఏదైనా ఒక కార్డు వస్తే మనకు సరిపోద్ది కదా. సో ఎన్ని ఉన్నాయి? 12 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నాయి? 4 సూట్స్ ఉన్నాయి. సో ఈ 4 సూట్స్లో ప్రతి ఒక్క దాంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి కదా. కాబట్టి టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని అవుతాయి? 12 అవుతాయి అనమాట. అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? 12. మనకు కావాల్సిన అవుట్కమ్స్ ఎన్ని? మనకు టోటల్ అవుట్కమ్స్ ఎంత? 52. మనం 52 కార్డ్స్లోంచే కదా డ్రా చేస్తున్నాం. సో అప్పుడు ఇదేమవుద్ది? సో 12/52. సో 12/52 అంటే ఎంత? సో 12/52 ఇది 4 టేబుల్లో క్యాన్సిల్ అవుద్ది. సో 4 3s 4 13s అనమాట. సో ఆన్సర్ ఎంత? 3/13. సో ప్రాబిలిటీ ఆఫ్ ఫేస్ కార్డ్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంది? 3/13 ఉందన్నమాట. ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఏ బ్లాక్ ఫేస్ కార్డ్ రావాలన్నమాట. సో ప్రాబిలిటీ ఏంటి మనకి? ఈవెంట్ ఏంటి? బ్లాక్ ఫేస్ కార్డ్. సో N of E by N of S. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్నో చూద్దాం. ఈ బ్లాక్ ఫేస్ కార్డు ఎన్ని ఉన్నాయో చూద్దాం. సో బ్లాక్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 26 ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ దీంట్లో కింగ్, క్వీను, జాకు, దీంట్లో కింగ్, క్వీను, జాకు, దీంట్లో 3 ఉన్నాయి, దీంట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? ఈ బ్లాక్లో 6 ఉన్నాయి. సో అప్పుడు ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమవుద్ది? 6 అవుద్ది. టోటల్ ఎంత? 52. సో 2 3s 2 26. సో ఆన్సర్ ఎంత? 3/26 అనమాట. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ద జాక్ ఆఫ్ డైమండ్స్. సో డైమండ్స్లో జాక్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ జాక్ ఆఫ్ డైమండ్. సో డైమండ్లో ప్రాబిలిటీ రావడానికి ఎంత? ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? డైమండ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఈ 13లో ఎన్ని జాక్ ఉంది? ఒకే ఒక జాక్ కదా. సో 13లో ఒకే ఒక జాక్ ఉంది. కాబట్టి ఫేవరబుల్ ఎంత రావడానికి? 1/N of S ఎంత? 52 కార్డ్స్లో ఏదైనా రావచ్చు. సో నెక్స్ట్ వన్ ఏంటి? ఏ స్పేడ్ రావడానికి. స్పేడ్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి అనమాట. ఈ 13లో ఏదో ఒకటి రావచ్చు. కాబట్టి ఫేవరబుల్ ఎంత? ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్. సో స్పేడ్ రావడానికి ఎంత ఫేవరబుల్? 13. టోటల్ ఎంత? 52. సో 13 1s 13, 13 4s 52. సో 1/4 అనమాట. సో ఇది రావడానికి ప్రాబిలిటీ ఎంత? 1/4. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ ఆఫ్ హార్ట్స్.
సో హార్ట్స్లో క్వీన్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? సో హార్ట్లో ఎన్ని క్వీన్స్ ఉన్నాయి? ఒకే ఒక క్వీన్ ఉంది, కాబట్టి దీని ప్రాబిలిటీ కూడా ఏమవుద్ది? సో ప్రాబిలిటీ ఆఫ్ క్వీన్ ఆఫ్ హార్ట్. సో హార్ట్లో ఎన్ని క్వీన్స్ ఉన్నాయి? ఒక క్వీన్ ఉంది, కాబట్టి ఒక ఫేవరబుల్ అవుట్కమ్. టోటల్ ఎన్ని ఉన్నాయి? 52. సో ఎంత ఆన్సర్? 1/52. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఎన్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్. రెడ్ కలర్లో ఏస్ రావడానికి, సో రెడ్ కలర్, ఈ రెడ్ కలర్లో ఎన్ని ఏసులు ఉన్నాయి? హార్ట్లో ఒక ఏసు ఉంటుంది, డైమండ్లో ఒక ఏసు ఉంటుంది, కాబట్టి ఎన్ని ఏసులు ఉన్నాయి? 2 ఏసులు ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ ఆఫ్ రెడ్ కలర్ ఎన్ని ఉన్నాయి? టోటల్ 2 ఉన్నాయి. ఫేవరబుల్ ఎన్ని? 2. టోటల్ ఎన్ని కార్డ్స్? 52. సో 2 1s are 2, 2 26 are 52. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటో, నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను మీకు ఇందాక ఒక ఫార్ములా చెప్పాను. ఏ ఫార్ములా చెప్పాను? P of E ప్లస్ P of E బార్ ఈక్వల్ టు 1 అని చెప్పా. వాడు నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్ అన్నాడు. నాకు బ్లాక్ ఆఫ్ జాక్ కనుక్కోవడం ఈజీ కంపారిటివ్ టు నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. సో ఎందుకని నేను ఈజీది కనుక్కొని దాని నుంచి కష్టమైంది డెరైవ్ చేయకూడదు? ఇక్కడ నేను ఫార్ములా రాస్తాను చూడండి. సో ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్, ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్, దీనికి ఆపోజిట్ కదా, ఈకి ఆపోజిట్ని ఈ బార్తో అంటాం. సో ఈ పాజిటివ్ ఉంటే ఈ బార్ అనేది ఏంటి? నెగిటివ్. బ్లాక్ ఆఫ్ జాక్ అయితే ఇక్కడ ఈ బార్ ఏమవుద్ది? నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్ అవుద్ది, నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను? బ్లాక్ ఆఫ్ జాక్ని కనుక్కుంటా, తర్వాత దాన్ని 1లోంచి మైనస్ చేస్తే నాకు ఏమొస్తుంది? నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్ వస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్. సో బ్లాక్ ఆఫ్ జాక్ చూద్దాం. సో బ్లాక్ కలర్లో ఎన్ని జాక్స్ ఉన్నాయి? దీంట్లో ఒక జాక్ ఉంది, దీంట్లో ఒక జాక్ ఉంది, క్లబ్లో ఒక జాక్ ఉంది, స్పేడ్లో ఒక జాక్ ఉంది. సో ఎన్ని జాక్స్ ఉన్నాయి? 2 జాక్స్ ఉన్నాయి. సో ఫేవరబుల్ ఎంత? 2. టోటల్ ఎంత? 52. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 1/26. దేనికి ఇది? బ్లాక్ ఆఫ్ జాక్కి. కానీ నాకేం కావాలి? నాట్ ఏ బ్లాక్ ఆఫ్ జాక్ కావాలి కదా, కాబట్టి ఇక్కడ 1 ఉంది. సో 1 ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్, అటు సైడ్కి వెళ్తే ఏమవుద్ది? మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్. ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్ ఆఫ్ జాక్ ఎంత? 26. సో ఎల్సిఎం తీస్తే ఏమవుద్ది? 26 మైనస్ 1/26. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 25/26. సో దిస్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట. సో 5 కార్డ్స్, ఇప్పుడు 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఏంటది? 10 ఒకటి, జాక్ ఒకటి, క్వీన్ ఒకటి, కింగ్ ఒకటి, ఏస్ ఒకటి. సో మన దగ్గర ఉండే కార్డ్స్ ఏంటి? 10 కార్డ్ ఒకటి ఉంది, క్వీన్ ఒకటి ఉంది, కింగ్ ఒకటి ఉంది, జాక్ ఒకటి ఉంది, ఏస్ ఒకటి ఉంది. ఈ 5 కార్డ్స్ ఉన్నాయన్నమాట మన దగ్గర. ఈ 5టిని బాగా కలిపేసి వెల్ షఫుల్డ్ కార్డ్ అనమాట. అంటే మనం ర్యాండమ్గా ఒక కార్డ్ తీస్తే ఏ కార్డ్ వస్తుందో మనకు తెలియదు. అయితే ఆల్ ఆర్ వెల్ షఫుల్డ్ విత్ దర్ ఫేసెస్ డౌన్వర్డ్స్. అన్నిటినీ వాటి ఫేస్ని కవర్ చేసేసి వెల్ షఫుల్ చేశారనమాట. అయితే 1 కార్డ్ ఈస్ దెన్ పికప్ అట్ ర్యాండమ్. అప్పుడు ఒక కార్డ్ని పిక్ చేశారు. అయితే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ కార్డ్ ఈస్ క్వీన్? అప్పుడు మనం ఒక కార్డ్ని పిక్ చేసాం కదా, అయితే ఆ కార్డు క్వీన్ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఫేవరబుల్ ఎన్ని ఫేవరబుల్లో ఉంది? మనకి ఒకే ఒక క్వీన్ కార్డ్ ఉంది కదా, కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఎంత? 1. టోటల్ అవుట్కమ్స్ ఎంత? 5 ఉన్నాయి. అంటే ఈ 5 కార్డ్స్లో ఏదైనా రావచ్చు కదా, 10 రావచ్చు, క్వీన్ రావచ్చు, కింగ్ రావచ్చు, జాక్ రావచ్చు, ఏ రావచ్చు. సో టోటల్ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి మనకి? ఎన్ ఆఫ్ ఎస్ ఎంత? 5 అనమాట. సార్ ఇందాక మీరు 52 తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు 5 తీసుకుంటున్నారు అంటే, వాడు క్వశ్చన్లో ఏమిచ్చాడు? 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ 52 డెక్ ఆఫ్ కార్డ్స్. 52 కార్డ్స్లోంచి డ్రా చేసాం. కానీ ఇక్కడ వాడు ఇచ్చిండే 5 కార్డ్స్లోంచి డ్రా చేస్తున్నాం. అప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఏమవుద్ది? 5. కాబట్టి ఫస్ట్ దాని ఆన్సర్ ఎంత? 1/5. ఇప్పుడు సెకండ్ చూద్దాం. సెకండ్ దాంట్లో ఏమంటున్నాడంటే, ఇఫ్ క్వీన్ ఈస్ డ్రాన్ అండ్ పుట్ అసైడ్. ఈ క్వీన్ని తీసుకుంటుంటాం. సో 10 కార్డ్ ఉంది, క్వీన్ ఉంది, కింగ్ ఉంది, జాక్ ఉంది, ఏస్ ఉంది.
ఈ క్వీన్ కార్డుని తీయేస్తున్నాం అనమాట. దాన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాం. ఇంకా మిగిలిన కార్డ్స్ ఎన్ని మనకి 10 ఒకటి, కింగ్ ఒకటి, జాక్ ఒకటి, ఏస్ ఒకటి. అప్పుడు ఎన్(s) ఏమవుద్ది 4 అవుద్ది అనమాట. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ ప్రాబిలిటీ అడుగుతున్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ ఏస్, ఈ క్వీన్ తీసేసిన తర్వాత మిగిలిన కార్డ్స్లోంచి ప్రాబిలిటీ ఆఫ్ ఏస్ అడుగుతున్నాడు. ఎన్ని ఏస్ ఉన్నాయి? ఒకే ఒక ఏస్ ఉంది. సో 1. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 4. 1/4 అనమాట. సెకండ్ వన్ ఏ క్వీన్ని మనం తీసేసాం. ఇంకా క్వీన్ మన దగ్గర ఉందా? లేదు కదా. సో అప్పుడు ప్రాబిలిటీ ఏమవుద్ది? 0 అవుద్ది అనమాట. మన దగ్గర అసలు క్వీన్ కార్డే లేదు కదా. కాబట్టి దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో చాలా ఈజీ కదా. సో ప్రాబిలిటీ ఈజ్ నథింగ్ బట్ n(e) నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇదే అనమాట ప్రాబిలిటీ. ఇప్పుడు టైప్ 2. టైప్ 2లో ఏంటి? డైస్. మీరందరూ డైస్ చూసే ఉంటారు. డైస్ చూడడానికి ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. సో 6 ఫేజెస్ ఉంటాయి. ఒక్కో ఫేజ్ మీద ఒక నెంబర్ ఉంటుంది. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 1 2, ఇక్కడ 1 2 3, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2 3 4 5, మళ్ళీ ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ 6. సో అలా ఉంటుంది అనమాట. అంటే మనం ఒక డైని రోల్ చేసామనుకోండి, అక్కడ అది 1 పడుతుందో తెలియదు, 2 పడుతుందో తెలియదు. అలా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 6 ఛాన్సెస్ ఉన్నాయి ఒక డైని రోల్ చేసామంటే. సో కాన్సెప్ట్ ఇఫ్ 1 డై అంటే మనం ఒక డైని రోల్ చేసామనుకోండి, అప్పుడు ఇప్పుడు మనం ఒకవేళ ఒక డైని రోల్ చేసామనుకోండి, అప్పుడు శాంపుల్ స్పేస్ ఏమవుద్ది? n(s). ఎయిదర్ అది 1 రావచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, 4 పడచ్చు, 5 పడచ్చు, 6 పడచ్చు. సో శాంపుల్ స్పేస్ ఏమవుద్ది? 6 అవుద్ది అనమాట. అదే ఇఫ్ 2 డైస్, 2 డైస్ని ఒకేసారి త్రో చేసాం. సో ఇలా ఇదొకటే ఇదొకటే. సో దీన్ని బాగా షఫుల్ చేసి ఇలా త్రో చేసామనుకోండి, పైన ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్ చూపిస్తుంది. అవును కదా. సో ఇక్కడ ఒక నెంబర్, ఇది ఫస్ట్ డైలో ఏ నెంబర్ చూపిస్తుందో తెలియదు, సెకండ్ డైలో ఏ నెంబర్ చూపిస్తుందో తెలియదు. ఈ అన్ని పాసిబిలిటీస్ అన్నీ ఏమవుద్ది? శాంపుల్ స్పేస్ అవుద్ది అనమాట. ఈ అన్ని పాసిబిలిటీస్ ఏమవుద్ది? శాంపుల్ స్పేస్ అవుద్ది అనమాట. సో ఆ శాంపుల్ స్పేస్ ఏంటో చూద్దాం. ఇఫ్ 2 డైస్ ఆర్ థ్రోన్, దెన్ శాంపుల్ స్పేస్. 2 డైలు త్రో చేస్తే శాంపుల్ స్పేస్ ఏమవుద్దో చూద్దాం. సో ఫస్ట్ ఏముంది? మనం త్రో చేసిన డైలో ఫస్ట్ నెంబర్ 1 పడింది అనుకోండి, ఇంకొక డైలో 1 పడచ్చు, లేదా 2 పడచ్చు, లేదా 3 పడచ్చు, లేదా 4 పడచ్చు, లేదా 5 పడచ్చు, లేదా 6 పడచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ డైలో 2 పడింది అనుకోండి, సెకండ్ డైలో 1 పడచ్చు, లేదా ఫస్ట్ డైలో 2 పడచ్చు, లేదా 3 ఆర్ ఎల్స్ 4 ఆర్ ఎల్స్ 5 ఆర్ ఎల్స్ 6. ఇదనమాట. అదే ఫస్ట్ డైలో 3 పడింది అనుకోండి, ఇలా 3 పడితే సెకండ్ దాంట్లో 1 పడచ్చు, 2 పడచ్చు, లేదంటే 3 పడచ్చు, లేదంటే 4 పడచ్చు, లేదంటే 5 పడచ్చు, లేదంటే 6 పడచ్చు. అదే ఫస్ట్ దాంట్లో 4 పడింది అనుకోండి, సెకండ్ డైలో 1 పడచ్చు, 2 పడచ్చు, 3 పడచ్చు, లేదా 4 పడచ్చు, లేదా 5 పడచ్చు, లేదంటే 6 పడచ్చు. అదే ఫస్ట్ డైలో 5 పడింది అనుకోండి, సెకండ్ డైలో 1 పడచ్చు, లేదంటే సెకండ్ దాంట్లో 2, లేదంటే 3, లేదంటే 4, లేదంటే 5, లేదంటే 6. అదే ఫస్ట్ డైలో 6 పడితే సెకండ్ దాంట్లో 1, సెకండ్ దాంట్లో 2, సెకండ్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 5, సెకండ్ దాంట్లో 6. సో ఇది శాంపుల్ స్పేస్ అనమాట 2 డైస్ పడితే. మీకు ఈ ప్యాటర్న్ అర్థమైంది కదా. సో ప్యాటర్న్ అర్థమైతే మీరు ఓన్గా రాయొచ్చు. సో ఫస్ట్ డైలో 1 పడింది అనుకోండి, సెకండ్ దాంట్లో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ. ఇదే విధంగా సెకండ్ దాంట్లో ఒకవేళ 2 పడితే
ఫస్ట్ దాంట్లో ఒకవేళ 2 పడితే సెకండ్ దాంట్లో 1 పడవచ్చు. దీని మీనింగ్ ఏంటి, ఫస్ట్ త్రో చేసిన దాంట్లో 3 పడింది, సెకండ్ త్రో చేసిన దాంట్లో 2 డైస్ త్రో చేసాం కదా, సో ఇక్కడ పడిన దాంట్లో 3 ఉంది, ఇక్కడ పడిన దాంట్లో 4 చూపిస్తుంది. దీని మీనింగ్ రెండిట్లో 5 చూపిస్తుందండి. దీని మీనింగ్ రెండిట్లో 2 చూపిస్తుందండి. దీని మీనింగ్ ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 2 చూపిస్తుందండి. సో ఇదన్నమాట దీని మీనింగ్. ఈ శాంపుల్ స్పేస్ అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం ఈ డైస్ మీద. సో ప్రాబ్లమ్స్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. డైస్ మీద వస్తే ఖచ్చితంగా ఇదే వస్తుంది. సో 2 డైస్ ఆర్ థ్రోన్ అట్ సేమ్ టైం. సో ఇక్కడొక డై, ఇక్కడొక డై, ఇలా 2 డైస్ని త్రో చేసామన్నమాట ఒకేసారి 2 నెంబర్స్ పడుతుంది. ఫస్ట్ ఇది తర్వాత ఇది కాదు, ఒకేసారి 2 పడుతుంది అని అర్థం. అయితే రైట్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్, అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ని రాయమంటున్నాడు. ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పాం కదా, ఇదే దీని ఆన్సర్ అనమాట. ఇవే అనమాట అన్ని పాసిబుల్ అవుట్కమ్స్ అన్నీ. 1,1, 2,2, 1,3, 1,4 టోటల్ ఎన్ని ఉంటాయి, టోటల్ 36 ఉంటాయి అనమాట. సో ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అంటే 36 ఇఫ్ 2 డైస్, 2 డైస్ని త్రో చేస్తే ఎన్ ఆఫ్ ఎస్ ఎంత 36 అనమాట. ఈ 1 లెక్క పెట్టండి, 1 2 3 4 5 6. సో ఇక్కడ 6, మళ్ళీ 1 2 3 4 5 6, 6 into 6 ఎంత ఉంటాయి, మొత్తం 36 ఉంటాయి అనమాట. కావాలంటే మీరు ఒకసారి విడివిడిగా లెక్క పెట్టండి, మీకు నమ్మకం లేకపోతే. సో 36 ఉంటాయి. సో నెక్స్ట్ వన్. సో ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అపియరింగ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద డైస్ ఈస్ లెట్స్ సే 5. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది, 5 అని అనుకోండి. ఒక నెంబర్ తీసుకోండి, ఏదైనా నెంబర్. అంటే 2 డైస్ పడింది కదా, ఇక్కడ ఒక నెంబర్ పడుతుంది, ఇక్కడ ఒక నెంబర్ పడుతుంది. ఆ 2 నెంబర్ని యాడ్ చేస్తే మనకి 5 రావాలన్నమాట. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఏంటి, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్. సో 2 నెంబర్స్ యొక్క సమ్ 5కి ఈక్వల్ అవ్వాలి. సో అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, 1 1 ఎంత 2, 1 2 ఎంత 3. సో ఈ 1,4, ఈ 1,4 యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవుద్ది, 5కి ఈక్వల్ అవుద్ది. సో ఇదొక పాసిబిలిటీ. సో ఇలా చూడండి, ఇంక ఇదేం రావు, ఇవేమీ రాదనమాట. సో ఒక్కటి కానీ మీకు దొరికిందంటే ఇంకా డయాగనల్గా మీరు సెర్చ్ చేయొచ్చు. సో ఇలా డయాగనల్గా సెర్చ్ చేయొచ్చు అనమాట. 2 3 ఎంత 5, 3 2 ఎంత 5, 4 1 ఎంత 5. ఇలా డయాగనల్స్ అన్నీ సేమ్ ఉంటాయి అనమాట, ఒక్కటి కానీ మీరు ఫైండ్ అవుట్ చేశారంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని సమ్ ఎంత 1 1 2, ఇంకేం ఉండదు, 1 1 ఇదే ఉంటుంది. సమ్ 3 వచ్చి 1 2 ఇది, తర్వాత సమ్ 4 వచ్చి ఇదనమాట ఈ డయాగనల్స్లో ఉండేది. సమ్ 5, సమ్ 6. ఆ విధంగా డయాగనల్స్లో ఇలా ఉంటుంది అనమాట. సో ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్, 1 2 3 4 ఉన్నాయి అనమాట. సో పాసిబిలిటీస్ ఎంత 4, టోటల్ ఎంత 36. సో ప్రాబిలిటీ ఏమవుద్ది 1/9, 4 1s are 4, 4 9s are 36 అనమాట. సో ఇది సెకండ్ది. థర్డ్ చూద్దాం ఇప్పుడు. థర్డ్ ఏంటి, ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ సమ్ నెంబర్ ఆన్ బోత్ సైడ్స్ ఈస్ 7. సో ఫైండ్ ద ప్రాబిలిటీ. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఆ సమ్ అనేది, ఆ రెండిటి యొక్క సమ్ అనేది, ఆ రెండిటి యొక్క సమ్ అనేది 7 ఎప్పుడు వస్తుంది, దాని తర్వాత 16 ఎప్పుడు వస్తుంది అని. సేమ్ ఇందాక దానిలాగే. సో 2 డైస్ని రోల్ చేసామనుకోండి, వాటి రెండిటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలా, 7కి ఈక్వల్ అవ్వాలా. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో అలా మళ్ళీ 2 డైస్ని రోల్ చేస్తే ఆ రెండింటి యొక్క సమ్ దేనికి ఈక్వల్ అవ్వాలా, 16కి ఈక్వల్ అవ్వాలా. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇదన్నమాట ఆన్సర్. సో మళ్ళీ శాంపుల్ స్పేస్లోకి వెళ్దాం. సమ్ అనేది 7, సమ్ అనేది 7 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి.
6,1, 5,2, 4,3, 3,4, 2,5, 1,6. సో ఎన్ని ఉన్నాయి, వీటి రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 7 వస్తుంది అనమాట. అలా ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి అనమాట. సో ప్రాబబిలిటీ ఏమవుద్ది? ఫేవరబుల్ ఎన్ని? 6. టోటల్ ఎన్ని? 36. సో ప్రాబబిలిటీ ఏమవుద్ది? 1/6 అవుద్ది అనమాట. మళ్ళీ ఇంకో దానికి ప్రాబబిలిటీ ఏంటో చూద్దాం. సో సమ్ అనేది 16కి ఈక్వల్ అవ్వాలి అని చెప్పాడు. సో రెండింటి దాని యొక్క సమ్ ఎక్కడ 16కి ఈక్వల్ అవుతుందో చూద్దాం. ఎక్కడ 16కి అసలు ఈక్వల్ అవ్వదు, ఎందుకంటే లాస్ట్ ఎంత? 6 + 6 ఎంత? 12. సో ఫైనలే 12తో అనమాట. అంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎంత అవుద్ది? సమ్ము 12 అవుద్ది అనమాట. కానీ ఇక్కడ ఎంత అడిగాడు? 16 అడిగాడు. కాబట్టి ప్రాబబిలిటీ ఏంటి? 0. సో సమ్ అనేది ఇక్కడ సమ్ అనేది ఎప్పుడు 16కి ఈక్వల్ కాదనమాట. మ్యాక్సిమం తీసుకుంటే 6. సో సమ్ ఎంత? 12. మ్యాక్సిమం 12 అనమాట. ఆ 12 దాటి ఇంకెళ్ళదు. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రాస్తాను చూడండి ఇక్కడ. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ both numbers appearing on the top is same? ఒక్కసారి ఇక్కడ వీడియోని ఒకసారి పాజ్ చేయండి, మీ అంతటా మీరు ఓన్గా సాల్వ్ చేయండి. దాని తర్వాత ఆన్సర్ చూడండి. రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్, ఎక్కడ రాంగ్ అయిందో ఆన్సర్ చూడండి. సో ప్రాబబిలిటీ ఏమని అడిగాడు అక్కడ? 2 నెంబర్స్ సేమ్గా ఉండాలి అని అడిగాడు. సో ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఇక్కడ అదే నెంబర్ ఉండాలి. సో శాంపుల్ స్పేస్లోకి వెళ్ళి చూద్దాం. సో 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6. సో టోటల్ ఎన్ని? 1, 2, 3, 4, 5, 6. టోటల్ ఎన్ని? శాంపుల్ స్పేస్ ఎంత? శాంపుల్ స్పేస్ n/n. సో ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి మనకి? 6 ఉన్నాయి అనమాట. అలా 1, 1, 2, 2 అలా ఎన్ని ఉన్నాయి? టోటల్ 6 ఉన్నాయి. సో మనకి ఫేవరబుల్ ఎన్ని? 6 అనమాట. టోటల్ ఎన్ని? 36. సో ప్రాబబిలిటీ ఏమవుద్ది? 1/6 అవుద్ది అనమాట. 6 1s 6 6. సో ఇది డైస్ మీద క్వశ్చన్ అనమాట. కాన్సెప్ట్ అంతా వీటి మీద జరుగుతూ ఉంటుంది, దీన్ని దాటి ఇంకెళ్ళదు క్వశ్చన్. సో మీరు ఇదంతా అర్థమైతే మీరు ఖచ్చితంగా చేసేస్తారనమాట. సో మీరు ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత, ఈ సిరీస్ అంతా మీరు ఒకసారి చూసిన తర్వాత కూడా రివైజ్ చేసుకుంటూ ఉండండి. దానివల్ల ఏమవుద్ది అంటే క్వశ్చన్స్ అనేవి మీ మైండ్లో ఆటోమేటికల్గా ఫిక్స్ అయిపోతాయి. సో ఒకసారి చూడగానే వచ్చేది, 1కి 2 టైమ్స్ చూసి దాన్ని ప్రాక్టీస్ చేసి సాల్వ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు టైప్ 3 ఏంటి? మార్బుల్స్. సో టైప్ 3 ఏంటంటే మార్బుల్స్ అని. సో మార్బుల్స్ క్వశ్చన్ ఏంటి, ఆ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి చూద్దాం అనమాట. సో దీంట్లో ఎలా ఆడతాడు క్వశ్చన్స్ అంటే, ఒక బ్యాగ్ కానీ లేదంటే ఒక బాక్స్ కానీ దాంట్లో మార్బుల్స్ ఉన్నాయన్నమాట. మార్బుల్స్ కానీ బాల్స్ కానీ చాలా కలర్స్ ఉన్నాయి. అవి ఏ కలరో మనకు తెలియదు. మనం ర్యాండమ్గా ఒక బాల్ని డ్రా చేసాం. అయితే ఆ డ్రా చేసిన బాల్ అనేది రెడ్ కలర్ అయితే దాని ప్రాబబిలిటీ ఎంత, బ్లూ కలర్ అయితే దాని ప్రాబబిలిటీ ఎంత, గ్రీన్ అయితే దాని ప్రాబబిలిటీ ఎంత, ఇలా అడుగుతాడనమాట. సో ఒక శాంపుల్ క్వశ్చన్ చూద్దాం దీంట్లో. ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను చూడండి. A bag consists of 2 red balls and 4 black balls. Then what is the probability of drawn ball is red?
ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వన్, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాన్ బాల్ ఈస్ బ్లాక్. థర్డ్ క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాన్ బాల్ ఈస్ బ్లూ. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి, బ్యాగ్లో 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి అనమాట. సో ఇది బ్యాగ్. సో దీంట్లో 2 రెడ్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. సో టోటల్ ఎన్ని శాంపుల్ స్పేస్ ఎంత, n(s) ఏమవుద్ది, 6 అవుద్ది అనమాట. 2 + 4, 2 రెడ్ బ్లాక్ 4 ఎంత అవుద్ది శాంపుల్ స్పేస్, 6 అవుద్ది అనమాట. అయితే మనం ఒక ర్యాండమ్గా చేయబెట్టి దాంట్లోంచి ఒక బాల్ని తీసాం. అయితే ఆ డ్రా చేసిన బాల్ అనేది రెడ్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత, ప్రాబిలిటీ ఆఫ్ రెడ్ n(e)/n(s). సో n(e) ఎంత రెడ్ అవ్వడానికి, ఎన్ని రెడ్ బాల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒక రెడ్ బాల్ వస్తుంది. సో టోటల్ ఎన్ని ఉన్నాయి, 6. ప్రాబిలిటీ ఎంత, 1/3 అవుద్ది అనమాట ప్రాబిలిటీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబిలిటీ ఏమవ్వాలా, బ్లాక్ అవ్వాలి అని అన్నాడు. సో ప్రాబిలిటీ అనేది బ్లాక్ అవ్వాలి అని అన్నాడు. సో కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ బ్లాక్, ఎన్ని బ్లాక్ బాల్స్ ఉన్నాయి, 4 బ్లాక్ బాల్స్ ఉన్నాయి. టోటల్ ఎన్ని బాల్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. సో ప్రాబిలిటీ ఏమవుద్ది, 2/3 అవుద్ది. ఫేవరబుల్ ఎన్ని, 4. టోటల్ ఎన్ని, 6. కాబట్టి 2/3. నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ బ్లూ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత. అసలు మన దగ్గర బ్లూ బాల్ ఉందా, లేదు కదా. కాబట్టి బ్లూ బాల్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, 0. ఇదనమాట. ఈ విధంగా అడుగుతాడు మార్బుల్స్ మీద క్వశ్చన్. ఓకేనా. ఇప్పుడు ఇలాంటి కైండ్స్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం. ఇలాంటి మీదే మార్బుల్స్ రిలేటెడ్గా, కానీ మార్బుల్ కాదు, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒక డిస్క్ అనో ఏదో ఒకటి ఇస్తాడు. అలా వాటిని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఈ క్వశ్చన్ చూడండి. ఏ బాక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 90 డిస్క్. ఒక బాక్స్లో 90 డిస్క్స్ ఉన్నాయన్నమాట. వాటి మీద ప్రతి ఒక్క డిస్క్ మీద నెంబర్స్ ఉంది. 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని, అలా ఆన్ 90. సో ఈ విధంగా 90 డిస్క్స్ ఉన్నాయన్నమాట. అయితే వీటిల్లో నుంచి 1 డిస్క్ని ర్యాండమ్గా తీసాం. ఇఫ్ 1 డిస్క్ ఈస్ డ్రాన్ ర్యాండమ్ ఫ్రమ్ ద బాక్స్, ర్యాండమ్గా 1 డిస్క్ని డ్రా చేసాం. అయితే ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ ఏ 2-digit నెంబర్. మనం ఒక డిస్క్ని తీసాం కదా, దాని ప్రాబిలిటీ ఏమని అడుగుతున్నాడు, 2-digit నెంబర్ అని అడుగుతున్నాడు. సో ఎన్ని 2-digit నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర, 1 2 3 4 5 6 7 8 9 10 11 and 90. సో ఇవి ఒక్కటే సింగిల్ డిజిట్, 1 2 3 4 5 6 7 8 9, ఇవి ఒక్కటే సింగిల్. మిగిలినటివన్నీ 2-digit కదా. సో కాబట్టి వీటిలన్నిటి యొక్క నెంబర్ ఎంత, 81 అనమాట. సో n(e) ఏమవుద్ది, n(e) 81 అవుద్ది. టోటల్ ఎంత, 90. సో ప్రాబిలిటీ ఏమవుద్ది, 81/90 అవుద్ది అనమాట. అంటే మనం చేయబెట్టి ఒక డిస్క్ని తీస్తే 2-digit డిస్క్ రావడానికి ప్రాబిలిటీ ఎంత, 81/90. 90 ఏంటి, టోటల్ డిస్క్. 81 ఏంటి, 2-digit డిస్క్లు ఎన్ని ఉన్నాయి, 81 ఉన్నాయి. ఈ 90లోంచి ఈ 9ని తీసేస్తే ఎంత, 81. సో ఇప్పుడు సెకండ్ వన్ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ రావడానికి. పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే n(e) ఏమవుద్ది, సెకండ్ వన్, ఇది ఫస్ట్ వన్. n(e) ఏమవుద్ది, 1 4 9 16 25 36 49 81. ఇది ఫేవరబుల్ అవుట్కమ్స్ అవుద్ది. ఇవే కదా పర్ఫెక్ట్ స్క్వేర్. ఇది వచ్చి 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ 64. ఇది కూడా మళ్ళీ 9 స్క్వేర్ ఎంత, 81.
సో 1 2 3 4 5 6 7 8 9 9 ఉన్నాయి అనమాట. సో ప్రాబిలిటీ ఏమవుతుంది పర్ఫెక్ట్ స్క్వేర్ రావడానికి 9 బై టోటల్ ఎంత 90 ఎంత 1/10 అనమాట. సో ఈ నెంబర్ డివిజిబుల్ బై 5. 5తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి వీటిల్లో చూద్దాం. సో 5తో డివిజిబుల్ అయ్యేటివి ఎన్ని ఉన్నాయి ఎన్ ఆఫ్ ఈ. సో 5 ఒకటి ఉంది, 10 ఒకటి ఉంది, 15 ఒకటి ఉంది, 20 ఒకటి ఉంది, 25 అలా అన్సో ఆన్ 85 90 డిస్క్స్ ఉన్నాయి కాబట్టి. సో వీటిలన్నిటి యొక్క నెంబర్ ఎన్ని ఉన్నాయి ఇవి. సో ఇవి ఎన్ని ఉన్నాయి అంటే 18 ఉన్నాయి అన్నమాట. సో 5 10 15 ఇలా ఇవన్నీ టోటల్ ఎన్ని ఉన్నాయంటే 18 ఉన్నాయి. సో అప్పుడు ప్రాబిలిటీ ఏమవుద్ది పీ ఆఫ్ ఈ ఏమవుద్ది ఫేవరబుల్ బై టోటల్. సో అప్పుడు ఏమవుద్ది 18 1s 18 5s 1/5 అవుద్ది అనమాట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్. సో పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ రావాలా మనం ఒక డిస్క్ని డ్రా చేస్తే. సో దాని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటో చూద్దాం. లాస్ట్ వన్ 4th వన్ కదా. సో ఇది వచ్చి 3rd వన్, ఇది వచ్చి 4th వన్. సో పర్ఫెక్ట్ క్యూబ్ అనమాట. సో పర్ఫెక్ట్ క్యూబ్ రావాలంటే ఎన్ ఆఫ్ ఈ ఏమవుద్ది 1, తర్వాత 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125 90 దాటేస్తారు. సో టోటల్ ఎన్ని 4 ఉన్నాయి. సో 4 ఉన్నాయి టోటల్. సో ప్రాబిలిటీ ఏమవుద్ది 4/90. సో ఇదనమాట. ఈ విధంగా అడుగుతాడు క్వశ్చన్స్. సో సింపుల్. సో ప్రాబిలిటీ ఫార్ములా ఏంటి ఫేవరబుల్ బై టోటల్. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి టోటల్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టి ఈ డివైడ్ చేసేయడమే. సో దీంతో మనకి ఈ మార్బుల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కంప్లీటెడ్. ఇంకా ఓన్లీ వీ లెఫ్ట్ విత్ కాయిన్స్ టైప్స్ క్వశ్చన్స్. ఇప్పుడు మనం ప్రాబిలిటీలో మన లాస్ట్ టాపిక్ ఏంటి, మన లాస్ట్ టైప్ 4 లాస్ట్ టైప్ ఏంటి కాయిన్స్. సో కాయిన్స్ కాన్సెప్ట్ ఏంటి, కాయిన్స్ మీద ఎలా క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. సో కాయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి. ఒక కాయిన్కి ఏముంటుంది హెడ్ ఉంటుంది, టెయిల్ ఉంటుంది, రెండు బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి. ఒకే కాయిన్కి ముందర వెనకాల ఉంటుంది. ఒకవేళ మనం ఒక కాయిన్ ఎగరేసాం అనుకోండి. సో కాయిన్ ఇలా మనం ఎగరేసాం, ఎగిరిన తర్వాత అది కింద పడుతుంది కదా. సో అక్కడ ఏం పడవచ్చు, ఎయిదర్ హెడ్ అయినా పడవచ్చు ఆర్ టైల్ అయినా పడవచ్చు. సో శాంపుల్ స్పేస్ ఏంటి 1 కాయిన్కి హెడ్ అయినా పడవచ్చు టెయిల్ అయినా పడవచ్చు అనమాట. ఎప్పుడు 1 కాయిన్. అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 కాయిన్స్ అంటే 2 కాయిన్స్ ఎగరేసాం అనుకోండి. ఇలా 2 కాయిన్స్ ఎగరేసాం, మళ్ళీ ఎగరేసిన తర్వాత అది కింద పడుతుంది కదా. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఇద్దరు హెడ్ అయినా ఉంటుంది టైల్ అయినా ఉంటుంది. మళ్ళీ ఈ కాయిన్కి ఏముంటుంది హెడ్ అయినా ఉంటుంది టైల్ అయినా ఉంటుంది. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయి 4 పాసిబిలిటీస్ ఉంటాయి. 2 × 2 అవేంటి n/s. ఇలా గుర్తుపెట్టుకోండి. సో హెడ్ 2 సార్లు హెడ్ 2 సార్లు టైలు. సో ఒక హెడ్ ఒక టైలు ఒక హెడ్ ఒక టైల్ అనమాట. అంటే ఫస్ట్ టైం హెడ్ ఇక్కడ హెడ్ పడవచ్చు, ఇక్కడ హెడ్ పడవచ్చు. లేదంటే సెకండ్ చూడండి ఇక్కడ హెడ్ పడి ఇక్కడ టైల్ పడవచ్చు. లేదంటే థర్డ్ చూడండి ఇక్కడ టైల్ పడి ఇక్కడ హెడ్ పడవచ్చు. ఆర్ఎల్స్ 4th చూడండి ఇక్కడ టైలు పడవచ్చు ఇక్కడ టైలు పడవచ్చు. సో ఇదనమాట 2 దానికి. ఇప్పుడు 3 కాయిన్స్ టాస్ చేసి ఎలా ఉంటుందో చూస్తాం. సో 1 కాయిన్ 2 కాయిన్ 3 కాయిన్ ఈ 3 కాయిన్స్ని టాస్ చేసామన్నమాట. అప్పుడు పాసిబిలిటీ ఎలా ఉంటుంది. సో ఇక్కడ హెడ్ పడవచ్చు టైల్ పడవచ్చు, ఇక్కడ హెడ్ పడవచ్చు టైల్ పడవచ్చు, ఇక్కడ హెడ్ పడవచ్చు టైల్ పడవచ్చు. సో n/s దేనికి ఈక్వల్ అవుద్ది అంటే 2³ 8కి ఈక్వల్ అవుద్ది. 2 ఎందుకు, ఇక్కడ ఎన్ని హెడ్ కానీ టైల్ కానీ. సో ఎన్నిసార్లు ఎగరేస్తున్నాం 3 సార్లు కాబట్టి 2³ అనమాట. అది ఎలా వచ్చిందో చెప్తా చూడండి. సో ఇలా గుర్తుపెట్టుకోండి, హెడ్ 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 టైలు 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 టైలు. ఇప్పుడు 2 సార్లు హెడ్ హెడ్ టైలు టైలు హెడ్ హెడ్ టైలు టైలు. ఇప్పుడు 1 టైం
హెడ్ టైలు, హెడ్ టైలు, హెడ్ టైలు, హెడ్ టైలు. సో ఇది శాంపుల్ స్పేస్ అనమాట. ఇదేంటిది n(s). సో కాయిన్స్ మీద కాన్సెప్ట్ ఇది. అంటే మూడు సార్లు ఇక్కడ హెడ్ పడవచ్చు, ఒకసారి హెడ్, 2 సార్లు టైళ్ళు, లేదా 3 టైళ్ళు. ఈ విధంగా ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో ఒక గేమ్ ఉందన్నమాట. ఏ గేమ్ కన్సిస్ట్స్ ఆఫ్ టాసింగ్ ఏ 1 రూపీ కాయిన్ 3 times. సో అంటే ఏంటంటే ఒక కాయిన్ని 3 times ఎగరేసామన్నమాట. సో ఒక కాయిన్ని 3 times ఎగరేసాం అయితే, అండ్ నోటింగ్ ఇట్స్ అవుట్కమ్ ఈచ్ టైం. ప్రతి ఒక్కసారి ఏం పడిందో నోట్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ టైం పడినప్పుడు ఏం పడింది, సెకండ్ టైం పడినప్పుడు ఏం పడింది, థర్డ్ టైం పడినప్పుడు ఏం పడిందో నోట్ చేసుకుంటున్నాం. హనీఫ్ అనే ఒక అతను ఉన్నాడు. హనీఫ్ విన్ ఇఫ్ ఆల్ ద టాసెస్ గివ్స్ ద సేమ్ రిజల్ట్. అంటే 3 హెడ్ పడితేనో లేదంటే 3 టైల్ పడితేనో వాడు గెలుస్తాడు. 3 హెడ్ అన్నా పడవచ్చు, 3 టైల్ అన్నా పడవచ్చు. దాంట్లో ఏ ఒక్కటి డిఫరెంట్ ఉన్నా, అంటే హెడ్ టైల్ ఉన్నా, టైలు హెడ్ ఉన్నా వాడు ఓడిపోతాడు అనమాట. 3 సేమ్ పడితేనే వాడు గెలుస్తాడు. దట్ ఈస్ ఆల్ 3 heads ఆర్ ఆల్ 3 tails, అదర్వైజ్ లూజెస్. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ దట్ హనీఫ్ విల్ లోస్ ద గేమ్. సో హనీఫ్ ఓడిపోవడానికి ప్రాబిలిటీ ఎంత? సో మీకు ఆల్రెడీ చెప్పా, ఇలా నెగేషన్ వచ్చినప్పుడు సో మనం పాజిటివ్ని కనుక్కొని 1లోంచి మైనస్ చేద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ విన్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ లూస్ ఈక్వల్ టు 1 అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ విన్ అంటే ఏంటి? పి ఆఫ్ ఈ కదా. సో పి ఆఫ్ ఈ. లాస్ అంటే ఈ బార్ కదా, పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. సో ఈ బార్ అంటే ఏంటి? లాస్. ఈ అంటే ఏంటి? విన్. నేను పి ఆఫ్ ఈని కనుక్కొని దాన్ని 1లో మైనస్ చేస్తే నాకు ఏమొస్తుంది? పి ఆఫ్ ఈ బార్ వస్తుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ హనీఫ్ విల్ విన్ ద గేమ్. ప్రాబిలిటీ ఆఫ్ హనీఫ్ విల్ విన్ ద గేమ్. వాడు ఎప్పుడు విన్ అవుతాడు? n(e)/n(s). సో శాంపుల్ స్పేస్ ఎంత? 8. ఎందుకని 8? ఇక్కడ ఆల్రెడీ చెప్పే కదా మీకు. సో 3 times ఎగరేస్తే ఎన్ని శాంపుల్ స్పేసెస్ ఉంటాయి? 1 2 3 4 5 6 7 8. సో ఎన్ని శాంపుల్ స్పేసెస్ ఉంటాయి? 8 శాంపుల్ స్పేసెస్ ఉంటాయి. హనీఫ్ ఎప్పుడు విన్ అవుతాడు? 3 ఒకటే పడితే, 3 హెడ్ కానీ 3 టైల్ కానీ. సో అవుట్కమ్ ఎంత? 2 అనమాట. సో అప్పుడు ఎంత ప్రాబిలిటీ? 1/4. కానీ మనకి ఇది కాదు, మనకి విన్ వద్దు. మనకి ఏం కావాలి? లూస్ ప్రాబిలిటీ కావాలి. సో ప్రాబిలిటీ ఆఫ్ లూస్ ఏమవుద్ది? 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ విన్ అవుద్ది అనమాట. ప్రాబిలిటీ ఆఫ్ విన్ ఎంత? 1/4. సో ప్రాబిలిటీ ఆఫ్ లూజ్ ఏమవుద్ది? 4 మైనస్ 1/4. సో 3/4. ఇదనమాట ఆన్సర్. సో దీంతో ప్రాబబిలిటీ టాపిక్ ఈజ్ ఆల్సో ఓవర్ అనమాట. ఈరోజు మనం ప్రాబబిలిటీ దాకా కంప్లీట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం కవర్ చేస్తాం? ఇంకా లాస్ట్ 2 చాప్టర్స్ ఉన్నాయి, 8 మార్క్స్, ఇంపార్టెంట్ 8 మార్క్స్వి. ఏంటది? స్టాటిస్టిక్స్ ఒకటి, గ్రాఫ్ ఒకటి. 2 ఈజీనే అనమాట. సో ఈ కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబబిలిటీ కొంచెం ఒక రవ్వ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు అర్థం చేసుకోవాలి, మళ్ళీ సాల్వ్ చేయాలి కాబట్టి ఈ 2 చాప్టర్స్ని 1 వీడియోలా చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా రిమైనింగ్ లాస్ట్ 1-2 ఇంపార్టెంట్ 8 మార్క్స్ చాప్టర్స్ ఇంకో వీడియోలో ఇంకో పార్ట్ చేసి పెడతాను అనమాట. సో మీరు ఇక్కడ దాకా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ సిరీస్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ అదే కాకుండా నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అంతేకాదు మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, లేదు నేను చెప్పింది ఎక్కడైనా అర్థం కాకపోయినా, అక్కడ అది ఎందుకు వచ్చింది అని డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో ఆ టైం స్టాంప్ వేసి మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో ఇలాగే మోటివేటెడ్గా కంటిన్యూస్గా ఈ సిరీస్ని ఫాలో అవుతూ రండి. మధ్యలో ఎక్కడ స్టాప్ చేయొద్దు. లెట్స్ కంటిన్యూ ద హంట్ టిల్ అవర్ గోల్ విల్ రీచ్. సో రేపు మళ్ళా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో టిల్ దెన్, బాయ్ బాయ్, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.